గురుభ్యో నమః. పంచకము 2026 జనవరి 21 నుంచి జనవరి 25 వరకు పంచకం ఉంది. జ్యోతిష శాస్త్ర ప్రకారం చంద్రదేవుడు ధనిష్ట, శతభిష, పూర్వభద్ర, ఉత్తరభద్ర మరియు రేవతి నక్షత్రాల్లో సంచరించినప్పుడు ఆ కాలాన్ని పంచకం అంటారు. ఇది దాదాపు 5 రోజులు ఉంటుంది. పంచకం శక్తి యొక్క ప్రత్యేక ప్రభావాన్ని కలిగిన సమయంగా పరిగణించబడుతుంది. ఈ కాలంలో ఏదైనా చెడు జరిగితే అది 5 సార్లు పునరావృతం అవుతుందని విశ్వసిస్తారు. ఖగోళ శాస్త్ర ప్రకారం 300 డిగ్రీ నుంచి 360 డిగ్రీల మధ్య ప్రయాణ కాలాన్ని పంచకాలం అని పిలుస్తారు. ఈ సమయంలో భూమిపై చంద్రుని ప్రభావం అపారంగా ఉంటుంది. ఈసారి పంచకం ప్రారంభం 21 జనవరి 10:30 రాత్రి 1:35 ఉంటుంది. అదేవిధంగా దీని ముగింపు 25వ తారీఖు మధ్యాహ్నం 1:35 వరకు ఉంటుంది. అలాంటి సమయంలో పంచకంలో ఏ పనులు చేయకూడదో తెలుసుకుందాం. ఈ దశలో ప్రయాణం చేయకూడదు. మతపరమైన నమ్మకం ప్రకారం దక్షిణ దిశను ఎముడు పాలిస్తాడు. అందుకే పంచక సమయంలో ఈ దిశలో ప్రయాణం చేయడం నిషేధించబడింది. మీరు ఏదైనా పని నిమిత్తం మీరు అత్యవసర పని మీద దానికోసం దక్షిణ దిశలో ప్రయాణం చేసి వస్తే ముందు హనుమాన్ మందిరానికి వెళ్ళి అక్కడ హనుమంతునికి పూజ అర్చన చేయండి. బజరంగ బలికి 5 రకాల పండ్లు అర్పించండి. తర్వాత మీ ప్రయాణం ప్రారంభించండి. పంచకంలో ఇల్లు కట్టడం మరియు కట్టెలు లేదా గడ్డి సేకరించడం శుభంగా పరిగణించబడదు. ఈ కాలంలో ఇంటిపై కప్పు కూడా వేయించకూడదు. పంచకంలో మతపరమైన లేదా మంగళకరమైన కార్యాలలో గృహప్రవేశం, ముండనము, వివాహం, నామకరణం మరియు కొత్త పనులు ప్రారంభించకూడదు. డబ్బుతో ముడిపడిన లావాదేవీలు చేయకూడదు. పంచక సమయంలో నిశ్చయిత పనులను చేస్తే వ్యక్తి చెడు ఫలితాలను ఎదుర్కోవాల్సి రావచ్చని నమ్మకం. ఈ కింది పనులు మాత్రం చేయొచ్చు. పంచకంలో అవసరమైన వారికి దానం చేయడం ప్రత్యేక మహత్వం కలిగి ఉంటుంది. అందుకే ఈ పంచకంలో మందిరము లేదా బీదలకు అన్నము, డబ్బు మరియు బట్టలతో సహా ఇతర దానాలు చేయండి. పంచకంలో దానం చేయడం వల్ల సుఖ సంపదలు పెరుగుతాయని నమ్మకం. ఇంకా పంచకం సమయంలో పూజ తప్పకుండా చేయాలి. ఈ సమయంలో మంత్రజపం చేయండి. పవిత్ర నదిలో స్నానం చేయండి. ప్రతిరోజు బ్రహ్మముహూర్తంలో లేవండి. స్నానం చేసిన తర్వాత సూర్యునికి హార్ఘ్యం ఇవ్వండి. ధన్యవాదాలు. దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.